రావోయి చందమామ ఎడారిలో కోయిలా ఏది నీ పాట తుఫానులో దీపమై మిగిలవి పూట చుట్టూర సంలా చుట్టేసే ఓ కాగితం పడవల్లే ఎడారిలో కోయిలా ఏది నీ పాట తుఫానులో దీపం. నీ కష్టం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. రుద్రాణి అసలు ఈ ఇంట్లో ఉండటానికి నేను కూడా ఒక రకంగా కారణం. నేను తన వల్ల పడిపోయి నాకు తెలియకుండా నీకు చాలా వరకు ద్రోహం చేశాను. నీ కష్టాలకి కన్నీళ్లకి ఒక రకంగా నేను కూడా కారణమయ్యాను. నన్ను క్షమించు. ఆ భగవంతుడి దయ వల్ల ఏదో ఒకటి చేసి మీ కష్టాన్ని ఆ భగవంతుడే తీర్చేయాలి. ఆ రుద్రానికి బుద్ధొచ్చేటట్లు చేసి భరత్ బాబుని నీకు దక్కించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంద్రిక. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ భగవంతుడు కూడా నాకేమీ సహాయం చేయలేడు నీర్జా. ఏం జరగాలో అదే జరుగుతుంది. అత్తయ్య క్షేమంగా తిరిగి వస్తే నాకంతే చాలు. విక్రమ్, ఎలా ఉన్నావురా? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏం చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. ఇక్కడ పరిస్థితులేం బాలేవు. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క రుద్రాణి భరత్తో పెళ్లికి సిద్ధపడింది. అసలు దీన్ని ఎలా ఆపాలో నాకు తెలియట్లేదమ్మా. అది పెళ్లికి సిద్ధపడింది సరేరా, మరి భరత్ ఎలా ఒప్పుకున్నాడు? ఒప్పుకోక ఏం చేస్తాడమ్మా? ఆ రుద్రాణి మీనాక్షి గారిని ఎక్కడో దాచిపెట్టి చంపుతానని బెదిరిస్తుంది. దానికి భరత్ గారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చంద్రిక కూడా నిస్సహాయంగా ఉండిపోయింది. అందుకే ఆ రుద్రాణి చెప్పినట్టల్లా ఆడాల్సి వస్తుంది. అసలు ఆ రుద్రాణిని చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉందమ్మా. నేను ప్రేమించింది నిజంగా ఇలాంటి మనిషినేనా అని నా మీద నాకే కోపంగా ఉంది. నాకు అవకాశం దొరికితే ఆ రుద్రాణి పీక పిసికేయాలన్నంత కోపంగా ఉంది. అది మనిషి కాదమ్మా, నరరూప రాక్షసి. చాలా కరెక్ట్గా చెప్పావు విక్రమ్. అమ్మా, మళ్ళీ చేస్తాను. నిజమే, నేను రాక్షసిని. ఆ విషయం చాలా లేటుగా అర్థం చేసుకున్నావు. పోన్లే, ఇప్పటికైనా నీకు అర్థమైందిగా. నన్ను తర్వాత తిట్టుకుందు గాని ముందు నాకొక సాయం చేసి పెట్టు. సాయం చేయాలా? నీకా? అది ఇంపాసిబుల్. సాయం అంటే అదేదో పెద్ద పనేం కాదు, చాలా సింపుల్. నేత్ర అని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, తనకిదిగో ఈ లెటర్ ఇవ్వాలి. నేనెందుకు ఇవ్వాలి? అదేదో నువ్వే ఇచ్చుకో. అయినా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పోస్ట్ మ్యాన్ అనుకుంటున్నావా? నేనే ఇచ్చేదాన్ని. కాకపోతే ఈ పెళ్లి తర్వాత నేనుండను కదా, అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాను. కావాలని మోసం చేసి మీనాక్షి గారిని కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకుంటున్నావు కదా. పెళ్ళైన తర్వాత ఇంకెక్కడికి వెళ్తావు? నువ్వు అనుకున్నది సాధించావు కదా. పిచ్చి విక్రమ్, ఆ మాత్రం తెలీదా? పెళ్ళైన తర్వాత ఎక్కడికెళ్తారు? హనీమూన్కి వెళ్తాం. అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాను. నాకీ మాత్రం హెల్ప్ చేయలేవా ఏంటి? ఎలాగైనా సరే నేత్రకు అందించు.
ఇది? ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? తను ఎవరనుకున్నావు? నా ఫ్రెండ్, నా డీరెస్ట్ ఫ్రెండ్. నీ మీద నమ్మకంతో లెటర్ నీ చేతికిస్తే ఇలా విసిరి కొడతావా? ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు పెళ్లి కాబోతున్న విషయం తెలిసి తను రాబోతుంది. నేను హ్యాపీగా ఉన్నానంటే ఈ ప్రపంచంలో సంతోషించే ఏకైక వ్యక్తి నా ఫ్రెండ్ నేత్ర. నువ్వు చేసే పనులకి నీకు వత్తాసు పలుకుతుందంటే తనెలాంటి మనిషో నాకు అర్థమవుతుంది. మరో ఆడదాని మాంగళ్యాన్ని బలవంతంగా లాక్కుంటున్నా నిన్ను చూసి తిట్టుకోవాల్సింది పోయి నిన్ను అప్రిషియేట్ చేయడానికి వస్తుందంటే తనెలాంటి గొప్ప మనిషో నేను అర్థం చేసుకోగలను. చూడు విక్రమ్, నీకేదైనా కోపం ఉంటే నన్ను తిట్టు, అంతేకాని నా ఫ్రెండ్ ఏమన్నా అన్నావంటే మర్యాదగా ఉండదు. దానికి చిన్న అవమానం జరిగినా నేను తట్టుకోలేను. చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటుందంటే ఒకవేళ నాకు తెలిసిన నేత్ర అయి ఉంటుందా? మరి ఇంతకాలం నేత్ర ఎక్కడున్నట్టు? ఇన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? రుద్ర, ఎన్ని సంవత్సరాలైందే నిన్ను చూసి. నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకూడదని నిన్ను వారించాను. పెళ్ళైన వ్యక్తిని ప్రేమించడం వల్ల నీ జీవితం నాశనమవుతుందని ఎంత చెప్పినా నా మాటను వినలేదు. ప్రేమలో మోసపోయిందాన్ని, నాలాగా నీ జీవితం నాశనం కాకూడదని ఎంతో చెప్పి చూశాను. కానీ నువ్వు నా మాట వినలేదు. ఏ రోజుకైనా ఆ భరత్ని పెళ్లి చేసుకుని నీకు కనిపిస్తాను, అప్పటి వరకు నాతో మాట్లాడొద్దు, నన్ను కలిసే ప్రయత్నం చెయ్యొద్దు అన్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు దూరం అయ్యావు. నిన్ను దూరం చేసుకుని నేను ఎంత బాధపడుతున్నానో నీకు బాగా అర్థమయ్యుంటుంది. ఎందుకంటే నన్ను దూరం చేసుకుని నువ్వు నాలాగే బాధపడతావని నాకు తెలుసు రుద్రాణి. ఏదైతేనే చివరికి అనుకున్నది సాధించావు. ఎలా ఒప్పించావో ఏం చేశావో నాకు తెలియదు, కానీ మొత్తానికి భరత్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించావు. ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మరి నువ్వు నన్ను పెళ్లి మండపం దగ్గరికి తీసుకువెళ్తావా? తీసుకెళ్ళక చేస్తానా? పదండి. అవును నీరజ, పెళ్లి మండపంలోకి వెళ్లేటప్పుడు జనరల్గా పెళ్లి కూతురు సిగ్గుపడాలి కదా? అది సిగ్గున్నోళ్ళకి మేడం, మీకు కాదులే. ఏంటి నీరజ, సందు దొరికింది కదా అని సెటైర్లేస్తున్నావా? చంపేస్తాను, జాగ్రత్త. లేదు మేడం, ఉన్న విషయమే చెప్తున్నాను. మీకెక్కువగా సిగ్గు, శరం లాంటి పదాలు మీకు సరిపడవు, కానీ పదండి వెళ్దాం. సరే వెళ్దాం, పద. ఒక నిమిషం మేడం. ఏమైంది? చేపట్టండి. పట్టుకోండి. మర్చిపోయాను. ఓకే, పదండి. నీరజ, ఒక పని చేయవా? ఏంటి? ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇలా సిగ్గుపడుతూ ఇక్కడ దాకా వస్తాను. నువ్వు నా ఫొటోస్, వీడియోస్ తీస్తావా? ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండాలి కదా. సరేనా? ఫోన్ అక్కడుంది, తీసుకో. సరే తీసుకో. ఇట్రా ఇట్రా, నేను ఇక్కడి నుంచి నడుచుకొని వస్తా. రెడీనా నీరజ? రెడీనా? ఒక నిమిషం మేడం. రెడీనా నీరజ? రెడీ మేడం.
ఒసే నీరజా, నేనిలా పెళ్లి కూతురులా నడుచుకుంటూ వస్తుంటే నీకెలా అనిపిస్తుంది? ఎందుకు ఈ పాడు జన్మ చచ్చిపోతాం అనిపిస్తుంది మేడం. ఒసే నీ కుళ్ళే, నాకు పెళ్ళవుతుంటే తట్టుకోలేకపోతున్నావు. అందుకే నువ్విలాంటి సెటర్లు వేస్తున్నావు. నాకు అర్థమైందే. అవును మేడం, కుళ్ళుకోక మేమేదైనా కుళ్ళుకోవాలి. ఆ భగవంతుడు నా తలరాత ఇలా రాసిపెట్టాడు కాబట్టి మీకు ఈ సేవలన్నీ చేయాల్సి వస్తుంది. మీరికి సిగ్గుపడింది చాలు కానీ పదండి, అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. రండి రండి. ఓం అయం ముహూర్తస్సు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః. ఇలా ఇవ్వమ్మా. అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికస్తవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతోభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసర్వోన్నతాం సర్వసంపత్ప్రదాత్రీం. డ్రైవర్, త్వరగా పోనివ్వు. ఇప్పటికే లేట్ అయింది. నేను అర్జెంటుగా పెళ్లికి అటెండ్ అవ్వాలి. స్పీడ్గా పోనివ్వు. అలాగే మేడం. హలో. హలో నేత్ర. హూ ఇస్ దిస్? నేను నేత్ర, విక్రమ్ని మాట్లాడుతున్నాను. గుర్తుపట్టావా? విక్రమ్ అంటే? హే, నేను విక్రమ్ని. నువ్వు, నేను, రుద్రాని అందరం కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నాం. మర్చిపోయావా? ఏయ్, హాయ్ విక్రమ్, హౌ ఆర్ యు? నువ్వేనా? అసలు ఇన్ని రోజులు ఏమైపోయా? నీ గురించి చాలా ఎంక్వైరీ చేశాను, కానీ నువ్వెక్కడున్నావో తెలియలేదు. ఇప్పుడు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నేనిప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను. నీకో విషయం తెలుసా? ఈ రోజు రుద్రానికి పెళ్లి జరగబోతోంది. నీకు గుర్తుందా విక్రమ్? రుద్రాని ప్రేమించానని దాని వెంట పడేవాడివి. నువ్వంటే ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పట్టించుకునేవాడివే కాదు. అసలు చెప్పకుండా అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. ఈరోజు తను అనుకుంటున్నట్టుగా తన మనసుకి నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుంటోంది. నాకు తెలుసు, తను పెళ్లి చేసుకోబోతుంది భరత్ని. అది ఈ రోజే, ఇక్కడే. ఆ విషయం నీకెలా తెలుసు? అసలు ఇంతకీ నువ్వెక్కడున్నావు? నేనిక్కడే ఉన్నా, హైదరాబాద్లోనే ఉన్నాను. రుద్రాని పెళ్లిలోనే ఉన్నాను. అవునా? నువ్విక్కడున్నట్టు రుద్ర నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వసలు ఇక్కడెందుకున్నావు? రుద్ర నీకు ఎప్పుడూ నో అని చెప్పేసింది కదా. అదంతా తర్వాత మాట్లాడదాం. ముందు నేను చెప్పేది విను. నువ్వు ఎలాగైనా రుద్రానితో మాట్లాడి ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. వాట్? ఏం మాట్లాడుతున్నావు విక్రమ్? ప్లీజ్ నేత్ర, రుద్రాని చాలా పెద్ద తప్పు చేస్తోంది. పెళ్లైన ఒక జంటను విడదీస్తోంది. భరత్కి ఆల్రెడీ పెళ్ళైంది. ఆ భార్యాభర్తల్ని విడదీసి తను తాళి కట్టించుకోవాలని చూస్తుంది. నాకంతా తెలుసు విక్రమ్. నన్ను పెళ్లికి రమ్మంటేనే నేను వస్తున్నాను. అన్నీ తెలిసి కూడా నువ్వు ఎలా ఎంకరేజ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే నువ్వే దాన్ని ఆపాలి. ఏం మాట్లాడుతున్నావు విక్రమ్? అసలు నేనెందుకు ఆపుతాను? నీకు రుద్రాని చేస్తోంది తప్పనిపించడం లేదా? అంతా తెలిసి కూడా నువ్వు ఎలా ఎంకరేజ్ చేస్తున్నావు? నేను చెప్పాల్సిందంతా ఎప్పుడూ చెప్పేశాను విక్రమ్. కానీ తను నా మాట వినలేదు. ఆ భరత్ని పెళ్లి చేసుకోవద్దని చెప్పినందుకు నాతో చాలా రోజులు మాట్లాడడమే మానేసింది. ఈరోజు తనకి భరత్తో పెళ్ళవుతోందని నాకు ఫోన్ చేసి ఇన్విటేషన్ పంపించింది. ఇప్పుడు నేనొచ్చి ఆ పెళ్లిని ఆపలేను. నేను కేవలం రుద్రాని కలిసి తనని ఆశీర్వదించి కంగ్రాట్స్ చెప్పడానికి మాత్రమే వస్తున్నాను. ప్లీజ్ నేత్ర, నువ్వు రుద్రానికి చెప్తే వింటుంది. త్వరగా వచ్చి నువ్వే ఈ పెళ్లిని ఆపాలి. ఎందుకు? తను భరత్ని పెళ్లి చేసుకోలేదంటే నువ్వు చేసుకుందామనా? అసలు నువ్వంటే ఇష్టం లేదని మొహాన్ని చెప్పేసింది కదా. మళ్ళీ ఎందుకు తన వెంట పడతావు? లేదు నేత్ర,
రుద్రాణిని పెళ్లి చేసుకోవాలని నాకు ఆశ లేదు. నేను కేవలం భరత్ ఫ్యామిలీకి అన్యాయం జరగకూడదన్న ఆలోచనతోనే ఈ పెళ్లి ఆపమని నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదంతా నాకు తెలీదు విక్రమ్. నేను రుద్రాతో ఇంకోసారి మాట్లాడి నేను తనని దూరం చేసుకోలేను. తన ఇష్టాన్ని నేను కాదని ఈ విషయంలో నీకు హెల్ప్ చెయ్యలేను. ఐఎమ్ సారీ. అది కాదు నేత్ర, ఒక్కసారి ఆలోచించు. విక్రమ్, రుద్ర ఎంత మొండి మనిషో నీకు బాగా తెలుసు. ఇప్పుడు నేను కాదు, ఆ దేవుడు చెప్పినా సరే తన నిర్ణయం మారదు. అనవసరంగా నువ్వు తన విషయంలో తలదూర్చి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అన్నట్టు రుద్ర నాకేదో ఇంపార్టెంట్ లెటర్ ఇస్తానని చెప్పింది. నేను వచ్చేసరికి తనుంటుందో హనీమూన్కి వెళ్ళిపోతుందో తెలీదు. నువ్వక్కడే ఉన్నావు కాబట్టి ఆ లెటర్ తీసుకో, నీ దగ్గరే పెట్టుకో. నేనొచ్చి తీసుకుంటాను. బాయ్. ఏం బాబు, ఏం ఆలోచించుకున్నావు? మేడం, నాకెందుకో భయంగా ఉంది. మీరు నన్ను మోసం చేస్తే ఇక్కడ రుద్రాణి నన్ను చంపేస్తుంది. మీరు డబ్బులిస్తే ఇక్కడ నుంచి నేను పారిపోతానండి. అలాగే బాబు, నువ్వొకసారి ఫోన్ ఇవ్వు, నీ అకౌంట్కి డబ్బులు పంపిస్తాను. హలో, నేను మీనాక్షిని మాట్లాడుతున్నానండి. వెంటనే ఈ నంబర్కి 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి. ఎన్నిసార్లు నీ మీద మనసు విరిగిపోయేలా చెయ్యాలని ప్రయత్నించినా కానీ భరత్ మనసులో మాత్రం, తన మనసులో నీ స్థానం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఆఖరికి భరత్కి గతం గుర్తులేకపోయినా నేనే నీ భార్యనని నా మెళ్ళో నేనే తాళి కట్టుకుని భరత్ ఎదురుగా నిలబడి తనకి ఎంత దగ్గరవ్వాలని చూసినా మానసికంగా, శారీరకంగా నాకు మాత్రం దూరంగా ఉన్నాడు తప్ప ఏ రోజు నాతో కలిసిపోవాలని ఆలోచించలేదు. అది అతని గొప్పతనం కాదు, మీ ఇద్దరి ప్రేమ యొక్క గొప్పతనం. అంతటి ప్రేమ నేను పొందలేకపోయినందుకు నిజంగా నేను దురదృష్టవంతురాలిని. అందుకే నేను ముందుగానే డిసైడ్ అయిపోయాను. ఈ పెళ్లి మండపంలోకి వచ్చే ముందే నేను విషం తాగాను. రుద్రాణి, నువ్వు అనవసరంగా తప్పు నిర్ణయం తీసుకున్నావు. ఏమండి, ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. రా, పట్టుకో. వద్దు వద్దు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. ఒకవేళ తీసుకెళ్లాలని చూసినా నేను ఎక్కువసేపు బతకను. ఎందుకంటే నేను తీసుకున్న విషయం అంత పవర్ఫుల్. ఇంకొక నిమిషంలో నేను చనిపోతాను చంద్రిక. నా వల్ల మీరందరూ
ఎన్నో కష్టాలు పడ్డారు. మీ అందరికీ క్షమాపణలు చెప్తున్నాను. నాకు ఒకే ఒక్క కోరిక ఉంది, తీరుస్తావు కదా ప్లీజ్? నేను బతికితే నీ భార్యగా బతకాలి, లేదా నీ చేతుల్లో చచ్చిపోవాలి. అందుకే చూడు, ఇలా పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి నీ చేతుల్లో చచ్చిపోవాలనే ఆలోచనతో నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. నేను అనుకున్నట్టే జరిగిపోతుంది భరత్. ఇలా పెళ్లి కూతుర్లా తయారయ్యాను. ఇలాగే నీ చేతులతోటి నన్ను కాటికి తీసుకెళ్ళి అంత్యక్రియలు నీ చేతుల మీదుగా జరిపిస్తావా? ఈ జన్మకి నాకింతే చాలు భరత్. రుద్రాణి ప్లీజ్, రుద్రాణి అలా మాట్లాడుకో. చంద్రిక, ఈ జన్మకి భరత్ నీ సొంతం, కానీ వచ్చే జన్మకి మాత్రం భరత్ని నాకు వదిలే. మనిషికి 7 జన్మలుంటాయంటారు. కావాలంటే నువ్వు 6 జన్మలు భరత్ని తీసుకో, కానీ నాకు మాత్రం ఒకే ఒక్క జన్మ. భరత్ భార్యగా బతికే అవకాశం కావాలి. అలా అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. భరత్, నేను ఆ లోకంలో ఎదురు చూస్తూ ఉంటాను. విక్రమ్, నన్ను క్షమించు విక్రమ్. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నాకు తెలుసు. నువ్వు ఈ రోజు కూడా నా కోసం ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు. కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నేను అంతకంటే ఎక్కువగా భరత్ని ప్రేమించాను. నా మనసులో భరత్ని పెట్టుకొని నీ చెయ్యి పట్టుకొని నేను 7 అడుగులు నడవలేను. అందుకే నీకు కనిపించనంత దూరంగా వచ్చేశాను. రుద్రాణి, నేను పోయాక నీ మనసు మార్చుకుని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నీ జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విక్రమ్. నీరజా మేడం, ఇక నుంచి నువ్వు సెటర్లు వేయడానికి నేను ఉండనే. నేను లేకపోయినా నువ్వు మాత్రం భరత్ని చంద్రికని వదిలిపెట్టకూడదు. వాళ్ళతో పాటే నువ్వు ఉండాలి. వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటుండాలి. ఇదే నా ఆఖరి కోరికే. నా ఆస్తంతా నువ్వు కోరుకున్నట్టు నీకే ఇచ్చేస్తున్నాను. నువ్వే ఉంచుకో. భరత్, ఆఖరిసారి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పవా? ఒక్కసారి చెప్పవా? ఐ లవ్ యూ రుద్రాణి, ఐ లవ్ యూ సో మచ్. రుద్రాణి, రుద్ర, రుద్రాణి. భరత్, దాన్ని వదిలేసేరా. నేను తప్పించుకుని వచ్చేశాను. ఇక దాన్ని పోలీసులకు అప్పగించు. అది కొంపలో ఉండటానికి వీల్లేదు. దాని అంత చూడాలి. ఆ అవకాశం మనకివ్వలేదు అత్తయ్య.
తను చనిపోయింది. ఏంటి ఏమైందిరా? రుద్రాణి విషం తీసుకుంది. భరత్ గారి ప్రేమని దక్కించుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేసింది. నాకు భరత్ గారికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెంపేయాలని ఎన్నో కుట్రలు పన్నింది. కానీ తన ప్రయత్నానికంటే మా ప్రేమ బంధం గొప్పదని తెలుసుకుందత్తయ్య. అందుకే ఈ జన్మకి భరత్ గారిని పొందలేను అని అర్థమైపోయాక తను ఆత్మహత్య చేసుకుందత్తయ్య. మీరు చేస్తుంది కరెక్ట్ కాదు మేడం. మీ పద్ధతి మార్చుకోండి. మీరు కోరుకుంటే మంచి భర్త దొరుకుతాడు మేడం అని ఎన్నిసార్లు చెప్పినా నా మాట వెళ్ళలేదు. ఎంత చెప్పినా భరత్ బాబు కావాలని పిచ్చి ఆలోచనతోటి ఇదిగో ఇలా ప్రాణం తీసుకుంది. ఇంకా మానవత్వం ఉన్న మనుషులం కాబట్టి ఇక్కడి దాకా తీసుకుని వచ్చాం. ఇంకా తన కాపలాగా కూర్చోమంటావా? అత్తయ్య, తనని అందరూ వదిలేస్తే పట్టించుకునేది ఎవరు? ఎవరికైనా ఇన్ఫార్మ్ చేద్దామంటే నా అని చెప్పుకోవడానికి తనకి ఎవరున్నారని. అందుకని మనం కాపలా కాస్తూ కూర్చోవాలా? ఆ ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులేవో కట్టేస్తే హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారు. మనం వెళ్ళిపోదాం పదండి. అయ్యో అలా అనకండి అత్తయ్య. అలా అంటే మనకు ఆ రుద్రానికి తేడా ఏముంటుంది? అసలు ముందు తన కండిషన్ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతే మానవత్వం అనిపించుకోదత్తయ్యా. డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది? తను బతికే ఉంది కదా? ఏం భయం లేదు కదా? చెప్పండి డాక్టర్. తను తీసుకున్న పాయిజన్ చాలా పవర్ఫుల్ పాయిజన్. అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది. తను బ్రతకడం చాలా కష్టం. అలా అనకండి డాక్టర్. తను ఇంకా ప్రాణాలతోనే ఉంది. మీరు ఎలాగైనా సరే తనని కాపాడండి డాక్టర్. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మేం పెట్టుకుంటాము. దయచేసి తన ప్రాణాలు నిలబెట్టండి. చూడండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ ఉన్న విషయం మీకు చెప్పాలి, లేదంటే మేం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. తనని కాపాడడం అంత ఈజీ విషయం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మార్చురీకి తీసుకెళ్లాల్సిన పేషెంట్ ని మీరు హాస్పిటల్ కి తీసుకొచ్చారు, అంతే తేడా. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, అలాంటి మాటలు మాట్లాడకండి. డాక్టర్ అంటే దేవుడితో సమానం అని అంటారు. ఎలాగైనా సరే కాపాడండి. అవసరమైతే స్పెషలిస్ట్ ని పిలిపించండి. మీ దండం పెడతాను డాక్టర్, ప్లీజ్. అలాగే, మా ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్తున్నాం. కానీ ఏదైనా తేడా వస్తే మీరు మమ్మల్ని అనకూడదు. ఉన్న విషయం మీకు ముందుగానే చెప్తున్నాను. చెప్పండి. ఐసీయూ ఎక్కడ? రైట్ సైడ్ వెళ్ళండి. థ్యాంక్ యూ.
ఇందులో ఉన్న మెడిసిన్స్ తీసుకోనరా. ఓకే మేడం. సిస్టర్, లోపల ఉన్న పేషెంట్ పేరు రుద్రాణియే కదా? అవునండి. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ ఇంకా ఏం చెప్పడం లేదు. అసలు ఏం జరిగింది? ఆవిడ విషం తాగింది. విక్రమ్, నేత్ర, ఏంటి విక్రమ్, అసలేం జరిగింది? రుద్ర పెళ్లి మండపంలో కదా ఉండాల్సింది, ఇలా హాస్పిటల్ పాలు కావడం ఏంటి? చెప్పు విక్రమ్, ఏం మాట్లాడవేంటి? నేను ఫోన్ చేసినప్పుడు కూడా తను బానే ఉంది, మరి ఇంతలో ఏమైంది? తను విషం తాగింది నేత్ర. ఆ విషయం ఆల్రెడీ సిస్టర్ చెప్పింది, కానీ విషం తాగాల్సిన అవసరం తనకేమొచ్చింది? ఇది నువ్వు వచ్చాక నీకిమ్మనిచ్చింది. నేను మొదట కాదన్నాను, కానీ ఆ తర్వాత నేనే అడిగి తీసుకున్నాను. ఇదిగో. మై డియర్ నేత్ర, నా కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు, కానీ నువ్వు వచ్చేసరికి బహుశా నేను నీ పక్కన ఉండను. నీ పక్కనే కాదు, అసలు ఈ లోకంలోనే ఉండనే. నీకు చెప్పినట్టు హనీమూన్ కాదు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానేమో. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నాకెందుకింత అన్యాయం చేశావని ఆ దేవుణ్ణి నిలదీయాలి. ఎందుకంటే నేను ప్రేమించిన భరత్ని నాకు దక్కకుండా చేసినందుకు ఆయన మీద నాకు చాలా కోపంగా ఉంది. మరి ఆయన్ని కలవాలంటే నేను వెళ్ళిపోవాలి కదా. అందుకే నువ్వు వచ్చేసరికి నేను ప్రాణాలతో ఉండను నేత్ర. నేను భరత్ని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నువ్వు నన్ను కోపడ్డావు. పెళ్ళైన వాడితో నీకు పెళ్ళేంటి, దానివల్ల నీ జీవితం నాశనం అయిపోతుందని నాతో గొడవ పడ్డావు. నన్ను వద్దు అని వారించావు, కానీ నేను నీ మాట వినలేదు. ఎలాగైనా భరత్ ప్రేమను పొందుతానని నీతో శపథం చేసి మరీ వచ్చాను. మళ్ళీ నేను నిన్ను కలవడం అంటూ జరిగితే భరత్ తోటి పెళ్ళైన తర్వాతే అని చెప్పాను. అది సాధించడానికి నేను చాలా కష్టపడ్డాను, ఎన్నో మాటలు పడ్డాను. ఎంతో మంది నన్ను నానా రకాలుగా తిట్టుకున్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా నేను మాత్రం భరత్ని పెళ్లి చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాను. చివరికి నేననుకున్నట్టుగానే పెళ్లికి సిద్ధమయ్యాను. కానీ భరత్ మనసులో మాత్రం స్థానం సంపాదించుకోలేకపోయాను. ఎప్పటికీ తన మనసులో నాకు స్థానం లేదని నాకు అర్థమైంది. అప్పుడు నువ్వే గుర్తొచ్చావు నేత్ర. నువ్వే కరెక్ట్. మనసులో ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ జీవితం సుఖంగా ఉండదు. ఆ విషయం నాకు అర్థమైంది నేత్ర. కనీసం చచ్చిపోయేలోగా భరత్ భార్యని అనిపించుకొని చచ్చిపోతే బావుండు అనిపించింది. ఆఖరికి దానికోసమే సిద్ధపడిపోయాను. కానీ ఎందుకో ఆఖరి నిమిషంలో భరత్ చేత తాళి కట్టించుకోలేకపోతున్నాను. అందుకే నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. నువ్వు వచ్చేసరికి నా శవాన్ని చూడాల్సి వస్తుందేమో. నీ మాట కాదన్నందుకు నన్ను క్షమించు. ఇన్ని రోజులు నిన్ను చూడకుండా నీకు దూరంగా ఉన్నందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. నీకు వీలైతే నా శవం మీద 2 పువ్వులు పెట్టి నా కోసం 2 కన్నీటి బొట్లు రాల్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నా కోసం నిస్వార్థంగా ఉండేది నువ్వొక్కదానివే నేత్ర. ఐ మిస్ యూ. భరత్ కోసం ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలో అయినా సరే
అతని కోసమే పుడతాను. నేత్ర, ఆఖరిగా నా మనసులో మాట చెప్తున్నాను. చనిపోయేటప్పుడు సుమంగళిగా చనిపోవాలనుకున్నాను. ఈ ఒక్క కోరిక మాత్రం తీరకుండానే వెళ్ళిపోతున్నాను నేత్ర. అది మాత్రం నాకు చాలా బాధగా ఉంది. ఉంటాను నేత్ర, నువ్వు జాగ్రత్త. ఇట్లు నీ రుద్రాణి. చంద్రిక, మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు చూపించేది మానవత్వం కాదు, మూర్ఖత్వం. ఇక్కడ నేను అమ్మ ఉంటాం కదా, నువ్వు ఇంటికెళ్ళి రావడానికి ఏమైంది? మీరు మాట్లాడే మాటలు విన్నాక మిమ్మల్ని నమ్మి నేను వెళ్ళలేనండి. అప్పటికప్పుడు డాక్టర్స్తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలంటే అది మీ వల్ల కాదు, నాకు తెలుసు. అప్పుడైనా నేను రావాల్సిందే. మీరింకా రుద్రాణిని ఎందుకు శత్రువులా చూస్తున్నారు? తను మారిపోయింది. లేదంటే కిడ్నాప్ చేసిన అత్తయ్య గారి ప్రాణాలు తీయడం తనకి పెద్ద విషయం కాదు. అలాగే మీరు తాళి కట్టడానికి కూడా సిద్ధపడ్డాక హ్యాపీగా తాళి కట్టించుకోకుండా ఇలా విషయం తాగాల్సిన అవసరం తనకే ఉంది. తనలో మార్పు వచ్చిందండి. అయినా తను మారినా మారకపోయినా సరే సాటి మనిషి, అది మనకి తెలిసిన మనిషి చావు బతుకుల్లో ఉన్నప్పుడు తనని వదిలేసి వెళ్ళడం నాకిష్టం లేదు. నేను వెళ్ళను. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం రుద్రాణిని కాపాడుకొని చివరి నిమిషం వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని ఎదిరిస్తే నన్ను క్షమించండి. చంద్రిక, ఏంటమ్మా ఇది? చంద్రిక ఎందుకు ఇలా మాట్లాడుతుంది? అతి మంచితనం అనేది విషం కంటే ప్రమాదకరమైంది. అది అనుభవంలోకి వస్తే గానీ అర్థం కాదు. పద వెళ్దాం. రుద్ర, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే, నాతో మాట్లాడవే. నిన్ను కలిసి బోలెడన్ని కబుర్లు చెప్పాలని ఆశగా వచ్చాను. కానీ నువ్విలా కళ్ళు తెరవకుండా పడుకుంటే చూడలేకపోతున్నాను. నా కోసమైనా ఊపిరి తీసుకో. కళ్ళు తెరు రుద్ర. ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు? రుద్రాణితో మాట్లాడుతున్నారు? నా పేరు నేత్ర. రుద్రకి చిన్నప్పటి ఫ్రెండ్ని. మేమిద్దరం చాలా కాలం కలిసే పెరిగాము. తనిక్కడికొచ్చింది, నేను ముంబైలోనే ఉండిపోయాను. రుద్రాణికి మీలాంటి ఫ్రెండ్ ఒకరున్నారని ఎప్పుడు చెప్పలేదే? తను చెప్పదండి. ఎందుకంటే తన పెళ్లి విషయంలో నాకు రుద్రాకి మధ్య చిన్న మాట పెరిగింది. పెళ్ళైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అంటే వద్దన్నాను. దానివల్ల నీ జీవితం నాశనం అవుతుంది, అయినా అతనితో ప్రేమేంటని వాదించాను. నా మాట వినలేదు. తన నిర్ణయాన్ని ఎదిరించానని నాతో మాట్లాడడం మానేసింది. ఇప్పుడు ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోబోతున్నానని నువ్వు రావాలని ఫోన్ చేసింది. ఇన్నేళ్ల తర్వాత రుద్రాన్ని కలవాలి అని ఆశగా వచ్చాను. కానీ మీరు ఆ పెళ్ళొద్దని ఎంత చెప్పారో నేను కూడా అంతే చెప్పాను. నీకు మంచి భర్త దొరుకుతాడు, నా భర్తని వదిలేయి అంటే వినలేదు. చివరికి ఇక్కడి దాకా తెచ్చుకుంది. అంటే మీరు చంద్రికనా? అవును, నేనే. రుద్రాన్ని ప్రేమించింది నా భర్తనే. మీలాంటి ఫ్రెండ్ మాట వినలేదు. నేనెంత చెప్పినా వినలేదు. చేయకూడని పనులన్నీ చేసింది.
చివరికి ఈ పరిస్థితి తెచ్చుకుంది. చంద్రిక, ఏంటి పరిస్థితి? మీరు రుద్రాణి చైల్డ్హుడ్ ఫ్రెండ్ నేత్ర ఢిల్లీ నుంచి వచ్చిందండి. భరత్ అంటే మీరేనా? మిమ్మల్ని మా రుద్ర పిచ్చి దానిలా ప్రేమించింది. మీ వల్లే తన జీవితం ఇలా అయ్యిందని అనలేను, కానీ మీ మీద మనసు పారేసుకోవడం వల్లే తనకి పరిస్థితి వచ్చిందని మాత్రం చెప్పాలనుంది. నిజంగా మీరంటూ తన జీవితంలోకి రాకపోయుంటే రుద్ర లైఫ్ వేరుగా ఉండేది. ఈ పాటికి ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని పిల్లలతో మంచి లైఫ్ని చాలా బాగా లీడ్ చేసేది. తనని పెళ్లి చేసుకోమని మేము చాలాసార్లు చెప్పాం, కానీ మా మాట వినలేదు. తను బాధపడి మమ్మల్ని బాధ పెట్టింది. ఇలాగే ఇంత దూరం తీసుకొచ్చింది. ఇందులో మీ తప్పుందని నేను అనడం లేదండి. తప్పంతా ఇదిగో దీనిదే. అసలు మిమ్మల్ని చూడగానే మీ మీద మనసు పడటం తను చేసిన మొదటి తప్పు. మీకు పెళ్ళయి పాప కూడా ఉందని తెలిసి మీరే కావాలని కోరుకోవడం ఇంకో పెద్ద తప్పు. మనసు మార్చుకోమని ఎంత చెప్పినా వినలేదండి. చివరికి ఈ సిచ్యువేషన్కొచ్చింది. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన అందర్నీ పోగొట్టుకుంది. పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలనేది తన అంబిషన్, అలాగే అయ్యింది. ఏ మగాణ్ణి తన దరిదాపుల్లోకి రానిచ్చేది కాదు. ఎవరిదాకో ఎందుకు, ఆ విక్రమ్ దీని చుట్టూ ఎలా తిరిగాడో మీకు తెలుసుగా. అలాంటి వాళ్ళు ఎంతమంది తన చుట్టూ తిరిగినా లెక్క చెయ్యలేదు. కానీ మీకు పడిపోయింది. మీరు చీకొట్టినా చీదరించుకున్నా మీ చుట్టూనే తిరిగింది. డైరెక్ట్గా మీరే తప్పు చేయలేదు. మీరెప్పుడూ జెంటిల్మెన్ లాగే ఉన్నారు. కానీ ఇండైరెక్ట్గా మాత్రం ఈ పరిస్థితికి మీరే కారణం. ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని బ్లేమ్ చేయడం లేదు. జస్ట్ తన సిచ్యువేషన్కి ఫీల్ అవుతున్నాను. మీరింకా మంచివారు కాబట్టి తనని కొన ఊపిరితోనైనా హాస్పిటల్కి తీసుకొచ్చారు. మీరెప్పుడు గొప్పవాళ్లేనండి. పాపం ఇదే పిచ్చిది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు రుద్రాణి బతకాలి అని కోరుకున్నాను? ఈ రోజంటే రుద్రాణి గురించి తనకి తెలుసు కాబట్టి ఈ సిచ్యువేషన్కి డైరెక్ట్గా మీరు కారణం కాదు అంది. అదే నిజానిజాలు తెలియని వాళ్ళు ఏమంటారో తెలుసా? ఖచ్చితంగా ఇందులో మీ తప్పుంది, మీ వల్ల ఒక ఆడపిల్ల ప్రాణం పోయింది అంటారు. ఆ నింద మీ మీద పడకూడదు. తన ప్రాణం నిలబడితే తన జీవితం తనది, మన దారి మనది. మీరేం ఫీల్ అవ్వకండి. ఎవరికి మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం రానివ్వను. పదండి. వాళ్ళిప్పటి వరకు నీకోసం చాలా కష్టపడ్డారు. నీ ప్రాణాలు నిలబెట్టడానికి చూశారు. కానీ ఛాన్స్ లేదని డాక్టర్ చెప్పారే. నిన్ను కాపాడుకోవడానికి చాలా ట్రై చేశారు రుద్ర. కానీ ఆ దేవుడు నీకు బ్రతికే అర్హత లేదని తేల్చాడు. నా మాట వినుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా రుద్ర?
నేను ఏమీ చేయలేకపోతున్నానే. నిన్ను కాపాడుకోవడానికి నాకే అవకాశము లేకుండా పోయింది. నేనుండి కూడా నిన్ను బతికించుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు రుద్ర. నేత్ర, గోరింటాకు చాలా బాగా పండింది కదా, ఎంత అందంగా ఉందో చూడు. నిజమేనే, గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడని పెద్దవాళ్ళు అంటారు. నీకు చాలా మంచి భర్తొస్తాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అసలు ఆడదానికి నిజమైన అందం అంటే ఏంటో తెలుసా? తల్లో పూలు, మెడలో తాళి, నుదుటున బొట్టు, కాళ్ళకి మెట్టెలు, ఇలా చేతికి బాగా పండిన గోరింటాకు, ఇవే అసలైన అందం. హలో, ఏంటి అలా చూస్తున్నావు? నేను చూస్తున్నది నిన్నేనా? ఎలా ఉండేదానివి, ఎలా మారిపోయా? అసలు నువ్వు ఆడదానివన్న విషయం మర్చిపోయి ఒక మగరాయిడ్లా బతికావు. అలాంటిది నువ్వు ఆడపిల్లలాగా తాళిబొట్టు గురించి, కాలి మెట్టల గురించి, చేతి గోరింటాకు గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మగరాయిళ్లా బతికినా నేను కూడా ఆడపిల్లనే నేత్రా. నాకు కొన్ని ఆశలుంటాయి. నేను చేసే ఉద్యోగం వల్ల అలా రఫ్గా బతకాల్సొచ్చింది. కానీ నేను అందరిలాంటి ఆడపిల్లనే కదా. నా మనసుకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలని, అతనితో హ్యాపీగా బతికేసి పిల్లల్ని కని హ్యాపీగా ముత్తైదులాగా పసుపు కుంకాలతోటి నా భర్త చేతుల్లో చనిపోవాలని నాకు కోరికుంది. నేను చనిపోయేటప్పుడు పెళ్లి కూతుర్లా ముస్తాబవ్వాలి. నా మెళ్ళో తాళి, నా కాళ్లకి మెట్టెలు, నా చేతుల్లో ఇదిగో ఇలాగే బాగా పండిన గోరింటాకుండాలి. చుట్టూ నా వాళ్ళుండగా వాళ్ళందరి చేతుల్లో నేను హాయిగా కన్నుమూయాలి. ఇదేనే నా ఆఖరి కోరిక. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఎందుకలా మాట్లాడతా? ఇలాంటి మాటలు మాట్లాడితే నాకస్సలు నచ్చదు, అర్థమైందా? అరే ఆగు, ఎందుకంత తొందరపడతావు? కాస్త నేను చెప్పేది పూర్తిగా విను. ఏం వినమంటావు? నువ్విలా చావుల గురించి మాట్లాడుతుంటే వినాలా? చూడు నేత్రా, మనిషి అన్న తర్వాత ఎప్పుడైనా చనిపోవాల్సింది. కాకపోతే చనిపోయే ముందు మనం అనుకున్నట్టు చనిపోతే ఆ సంతృప్తే వేరు కదా. నా వరకైతే నేను చనిపోయేటప్పుడు ఇలా ముత్తైదువులా చనిపోవాలనేది నా ఆశ. నా భర్త నా తల్లో పువ్వులు పెట్టాలి. నేను ఇలాగే పెళ్లి కూతుర్లా ముస్తాబవ్వాలి. చుట్టూ నా వాళ్ళందరూ ఉండాలి. వాళ్ళందరి ముందు నేను ప్రశాంతంగా కన్నుమూయాలి. నిజంగా అలాంటి చావొస్తే అంతకంటే అదృష్టం ఇంకేమైనా ఉంటుందా? బబ్బబ్బబ్బా, ఈ చావుల గోలేంటి? ఎందుకు వద్దు వద్దు అంటే దాని గురించే మాట్లాడుతున్నావు? నేత్రా, నేను నీ దగ్గర తప్ప వేరే ఎవరి దగ్గర నా మనసులో మాట చెప్పుకోగలను చెప్పు? నాకు నీ అంత డీరెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నారు? బాధైనా, కష్టమైనా, సంతోషమైనా పంచుకోగలిగేది నీ ఒక్కదాంతోనే కదా. అందుకే నా మనసులో అనిపించింది చెప్పాను. నీకు బాగా చాదస్తం ఎక్కువైపోయింది. అలా రఫ్గా ఉండే పోలీస్ ఆఫీసర్గా ఉంటేనే బాగుండేది. అది సరే కాని, ఇంతకీ నా చేతిలో ఈ గోరింటాకు ఎలా ఉందో చెప్పలేదు. ఎలా ఉంది? బాగుందా? చాలా అందంగా ఉంది. నీ అంత అందంగా ఉంది, సరేనా? థ్యాంక్ యూ. బాగుందా? రుద్ర, నువ్వు కోరుకున్నట్టు
నువ్వు ప్రేమించిన మనిషితో ఎలాగో నీ జీవితాన్ని పొందలేకపోయావు. నీ కోరిక తీరకుండానే నీ జీవితం ముగిసిపోతోంది. నీ స్నేహితురాలిగా నేనిది తట్టుకోలేకపోతున్నానే. ఎన్నెన్నో కలలు కన్నావు. ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నావు, కానీ మధ్యలోనే వదిలేశావు. ప్రేమించిన మనిషికి రెండో భార్యగానైనా జీవితాన్ని గడపాలనుకున్నావు. అది దక్కకుండా పోయింది. కనీసం ముత్తైదువుగా పోవాలనుకున్నా ఆ కోరిక కూడా తీరకుండా వెళ్ళిపోతున్నావు. లేదు, ఎందుకలా జరగాలి? కనీసం నీ ఒక్క కోరికైనా తీరకుండా నువ్వు వెళ్ళకూడదే. బతికుండగా నీ ఆనందాన్ని చూడలేకపోయాను. కనీసం పోయాక నీ ఆత్మశాంతినైనా పొందేలా చూస్తానే. నీ ప్రాణ స్నేహితురాలిగా నీకు నేను చేయగలిగింది దొక్కటే. నిన్ను సుమంగళిగా సాగనంపుతాను. ఇవేనా ఇంకెక్కడైనా సంతకాలు చేయాలా? అంతే మేడం. ఇది ఎలా ఉందో తెలుసా సిస్టర్? ఒక ప్రాణం తీసేయడానికి మేమే పర్మిషన్ ఇస్తున్నట్టుంది. ఫార్మాలిటీస్ కదా మేడం. లాయర్గా మీకు తెలియదేముంది? నాకు తెలియందేముంది, అంతా తెలుసు. కానీ ఏం చేయలేకపోతున్నాను. చంద్రిక, సంతకం చేసావా? చేశానత్తయ్య. ఊపిరి తీసేయడానికి పర్మిషన్ ఇచ్చేశాను. కాసేపట్లో తీసేస్తానన్నారు. నీ బాధ నాకు అర్థమైందమ్మా. నువ్వే కాదు, ఎవ్వరూ ఏం చేయగలిగింది లేదు. నువ్విప్పటికే చాలా చేసావమ్మా. నువ్వే కాదు, ఇక్కడ ఉన్న అందరూ ఆ రుద్రాణి కోసం వాళ్ల శక్తికి మించే చేశారు. చంద్రిక గారు, రానేత్రా, ఇప్పుడే కన్సెంట్ తీసుకున్నారు. ఇంకాసేపట్లో వెంటిలేటర్ రిమూవ్ చేస్తారు. ఐఎమ్ సారీ. సారీ ఎందుకు చంద్రిక గారు? మీరు మాక్సిమం ట్రై చేశారు. అవకాశం లేదని తెలిసాక మీరు మాత్రం ఏం చేస్తారు? చంద్రిక, డాక్టర్స్ లైఫ్ సపోర్ట్ తీసేస్తున్నారు, రమ్మంటున్నారు. ఒక్క నిమిషం భరత్ గారు, మీరు నాకు ఒక విషయం చెప్పాలి. రుద్ర మీద నిజంగా మీ అందరికీ జాలిగా ఉందా? మీరు సిన్సియర్గా తనకి మంచి జరగాలని కోరుకున్నారా?